ఖైదీ సినిమాతో ఓవర్ నైట్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్. చేసిన సినిమాలు తక్కువే అయినా తీక్షణమైన చూపులు, స్క్రీన్ ను ఆకర్షించే విలనిజం అర్జున్ దాస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాయి. ఖైదీ, మాస్టర్ సినిమాలతో కోలీవుడ్ లో స్టార్ విలన్ గా మారిన అర్జున్ దాస్ ఇప్పుడు తన హవాను టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ చూపించడానికి సిద్ధమవుతున్నాడు. అతని గంభీరమైన టోన్ తో అభిమానుల గుండెల్లో గూస్ బంప్స్ తెప్పించాడు. ఇప్పుడు ఆ క్రేజ్ ను బాలీవుడ్ గడ్డపై చాటబోతున్నాడు. ఖైదీ సినిమాతో ఒక్కసారిగా స్పాట్లైట్ లోకి వచ్చిన అర్జున్ తన బేస్ వాయిస్ తో ప్రేక్షకులను ఫిదా చేశాడు. మాస్టర్లో విజయ్ కు ఎదురుగా నిలిచిన అతని పాత్ర విలన్ గా అతని స్థాయిని మరో మెట్టెక్కించింది. ఈ క్రేజ్ తోని టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆ సినిమా గ్లిమ్స్ లో అర్జున్ వాయిస్ ఓవర్ ఫ్యాన్స్ కు థ్రిల్ ఇచ్చింది. ఆ గ్లిమ్స్ చూసిన వాళ్లకు అర్జున్ దాస్ వాయిస్ మైండ్ లో ట్యూన్ అయిపోయింది. ఇప్పుడు ఆ క్రేజ్ ను అర్జున్ బాలీవుడ్ కు తీసుకెళ్తున్నాడు. అది కూడా బాలీవుడ్ ఐకానిక్ ఫ్రాంచైజీ డాన్ 3తో. షారుఖ్ ఖాన్ నటించిన డాన్ సినిమా బాలీవుడ్ లో గ్యాంగ్స్టర్ జానర్ కు ఓ బెంచ్ మార్క్. ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ కు ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. కానీ ఈసారి షారుఖ్ స్థానంలో రణవీర్ సింగ్ డాన్ గా కనిపించబోతున్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా అర్జున్ దాస్ నటించబోతున్నాడని బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫర్హాన్ అఖ్తర్ ఈ సినిమాలో విలన్ పాత్రను మల్టీ డైమెన్షనల్ గా డిజైన్ చేశారట. ఆ పాత్రకు అర్జున్ దాస్ పర్ఫెక్ట్ చాయిస్ అని మేకర్స్ భావిస్తున్నారు. డాన్ సిరీస్ లో విలన్ పాత్రలు ఎప్పుడూ హీరోకు ధీటుగా ఉంటాయి. అర్జున్ దాస్ తన గంభీరమైన వాయిస్, ఇంటెన్స్ యాక్టింగ్ తో రణవీర్ సింగ్ కు గట్టి పోటీ ఇస్తాడనే ఉద్దేశంతోనే అర్జున్ దాస్ ను సెలెక్ట్ చేశారన్న టాక్ బలంగా వినిపిస్తుంది. ఈ ఇద్దరి మధ్య స్క్రీన్ పై జరిగే హై వోల్టేజ్ ఫేస్ ఆఫ్ ఆడియన్స్ కు థ్రిల్ గ్యారంటీ అని మేకర్స్ ధీమాగా ఉన్నారు. ఇక అర్జున్ దాస్ కు ఓజీ సినిమా గ్లిమ్స్ తో వచ్చిన క్రేజ్ సామాన్యమైంది కాదు. ఆ ఒక్క ట్రైలర్ తోనే అతను సౌత్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఇప్పుడు డాన్ 3తో బాలీవుడ్ లోనూ అదే సీన్ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అర్జున్ దాస్ లాంటి విలన్, రణవీర్ సింగ్ లాంటి డైనమిక్ హీరో కాంబినేషన్ అంటే సినిమా స్క్రీన్ పై ఓ యాక్షన్ థ్రిల్లర్ బ్లాస్ట్ ఖాయం. అర్జున్ దాస్ ఇప్పటి వరకు కోలీవుడ్, టాలీవుడ్ లో తన మార్క్ చూపించాడు. కానీ డాన్ 3 లాంటి పాన్ ఇండియా ఫ్రాంచైజీలో అవకాశం అంటే ఇది అతని కెరియర్ లో గేమ్ చేంజర్ అవుతుంది. అతని వాయిస్, స్క్రీన్ ప్రెజెన్స్ తో బాలీవుడ్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడని నమ్మకం ఉంది. ఈ సినిమాతో అర్జున్ దాస్ క్రేజ్ ఎక్కడికి వెళుతుందో చూడాలి.